పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత జరిగిన అభివృద్ధి పనుల గురించి నూతన సంవత్సరం సందర్భంగా ఒక సమగ్ర నివేదికను విడుదల చేశారు. 6 నెలల కాలంలో ఆయన చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు స్థానిక ప్రజల మధ్య విశేష చర్చనీయాంశంగా మారాయి. తమ నియోజకవర్గ అభివృద్ధి కోసం ఆయన తీసుకున్న కీలక నిర్ణయాల్లో పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటుకు ప్రయత్నాలు ప్రాధాన్యత పొందాయి. 30 పడకల ఆసుపత్రిని 100 పడకల హాస్పిటల్గా అభివృద్ధి చేయడం కోసం 39.75 లక్షల కోట్లు కేటాయించడం, గొల్లప్రోలులో తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు 72 లక్షల వ్యయంతో పైప్ లైన్ల రిపేర్లు చేపట్టడం కీలక చర్యలుగా ఉన్నాయి. ప్రజల అవసరాల దృష్ట్యా టీటీడీ కళ్యాణ మండపం నిర్మాణానికి 2 కోట్ల రూపాయలు కేటాయించడం, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో సిబ్బందిని నియమించడం వంటి చర్యలు ప్రజల మన్ననలు పొందాయి. అలాగే 32 పాఠశాలలకు క్రీడా సామగ్రి కిట్స్ను అందించడం, కొన్ని ప్రాథమిక పాఠశాలల్లో పెండింగ్ పనులను పూర్తి చేయడం ద్వారా విద్యారంగానికి తోడ్పాటు అందించారు. గొల్లప్రోలు డంపింగ్ యార్డ్ సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొనడంతో కూడా ఆయన ప్రత్యేక శ్రద్ధ చూపారు. చేబ్రోలు సాంఘిక సంక్షేమం బాలికల వసతి గృహంలో 2 లక్షల రూపాయలతో ఆర్ఓ ప్లాంట్ ఏర్పాటు చేయడం, గొల్లప్రోలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి సీసీ రోడ్ల నిర్మాణానికి నిధులు కేటాయించడం వంటి చర్యలు ప్రజలకు సౌలభ్యాన్ని కలిగించాయి. తన నియోజకవర్గానికి పారదర్శక పాలన అందించడమే తమ లక్ష్యమంటూ పవన్ కళ్యాణ్ తెలిపారు. ఈ అభివృద్ధి పనుల వివరాలను సామాజిక మాధ్యమాల్లో వెల్లడించడం ద్వారా ప్రజలకు స్పష్టమైన అవగాహన కల్పించారు. ఈ ప్రగతి నివేదికపై నెటిజన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. వారి అభిప్రాయం ప్రకారం పవన్ కళ్యాణ్ చేపట్టిన అభివృద్ధి పనులు నూతన నాయకత్వానికి మార్గదర్శకంగా నిలుస్తున్నాయి. అదే సమయంలో ఇతర ప్రజాప్రతినిధులు కూడా తమ నియోజకవర్గాల్లో చేసిన అభివృద్ధి పనుల వివరాలు వెల్లడించి ప్రజలకు సమగ్ర అవగాహన కల్పించాలంటూ పలువురు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.